ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు వేడివేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి విమర్శలు, ముఖ్యంగా మండలిలో జరుగుతున్నటువంటి రాద్ధాంతం అయితే అంతా ఇంత కాదు. సో ఈ నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు చాలా సందర్భాల్లో సహనం కోల్పోయి మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు గుంటూరు నుంచి జాయిన్ అవుతున్నారు ప్రముఖ లాయర్ రజనీ గారు. నమస్తే మేడం. నమస్తేనండి. మేడం, మీ మొన్న అసెంబ్లీలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆసక్తి రేపుతున్నాయి. మనం ఇంతమంది ఉన్నా సరే, 124 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సరే, వాళ్ళు 11 మంది 1100 మందికి సమాధానం చెప్పేలా వ్యవహరిస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటూ ఆయన సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఆయన అన్న మాట ఏంటంటే సార్, వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదొకటి. ఇంకొకటి ఏమన్నారంటే, వాళ్ళందరూ ఒకే మాటమికి కట్టుబడి ఉంటున్నారు. కానీ కూటమిలో మనం ఇంతమందిగా కలిసి ఉన్నప్పటికీ ఒక మాట మీద ఉండలేకపోతున్నాం. ఆ ఉన్న దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అంటే అప్పుడు నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఏంటంటే, గతంలో పోలీస్ శాఖలో కూడా ఆయన కూడా నిప్పులు చెరిగారు. ఇట్లా ఉంది వ్యవస్థ, అట్లా ఉంది వ్యవస్థ. ఏమ్మా హోంశాఖ నన్ను తీసుకోమంటావా అంటూ కూడా ధ్వజమెత్తారు. అదే రకంగా తిరుమలలకు సంబంధించి తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజు జరిగిన ఇన్సిడెంట్ లో కూడా అక్కడి చైర్మన్ గారితో గట్టిగా మామూలుగా ఆయనకుండే కోపానికి ఆ చైర్మన్ గారిని గట్టిగా నిలదీసుంటారు. ఏం చేస్తున్నారు మీరు? ఏంటి వ్యవస్థ? ప్రజలు చనిపోతే ఎవరు చెప్పాలి సమాధానం అంటూ మామూలుగా అయితే మాట్లాడుండేవాళ్ళు. కానీ వాళ్ళు పెద్దోళ్ళు తర్వాత ఆయన మాట వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఇదంతా ఒక ఎత్తు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోకరిలిచ్చి క్షమాపణ చెప్పి అత్తే సారీ చెప్పడం. ఏంది సారీ? ఏం సారీ చెప్తే పోయినోడు తిరిగి వస్తాడా? అదండి డిప్యూటీ సీఎం గారు చెప్పమన్నారు కదా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఎవడో చెప్తే మనం చెప్పంటా ఏంది అనే పరిస్థితి నెలకొనిందండి. సో అక్కడ కూడా ఆయన ప్రయారిటీ తగ్గించారు. ఆయన మాట వినట్లేదు. ఎవరన్నా ఏదైనా తప్పు చేసినా ఆయనకి మాట్లాడే అధికారం లేదేమో అనే పరిస్థితుల్లో సందిగ్ధం అయిపోయింది. ఎవరి రాష్ట్రంలో జనసేన గాని ఆయన అభిమానించేటటువంటి కొంతమంది మీ వైసీపీలో ఉన్నటువంటి అభిమానులైనప్పటికీ ఆయన మాట చల్లట్లేదురా, ఆయన మాట్లాడనివ్వట్లేదురా, ఆయన పెత్తనం లేదురా అనుకుంటూ కూడా మీ బొట్టు వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నటువంటి దృశ్యం అయితే రాష్ట్రం మొత్తం కలిసి వేస్తుంది. ఆయన ఎప్పుడు చెప్తుంటారు లోకేష్ గారు, నమో 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 అంటూ ఒక షార్ట్ కట్ బటన్. ఏంటి ఆ నమో అంటే నరేంద్ర మోడీజీ అని. బాగుంది, ఓకే. సెంట్రల్ లో ఉన్న వ్యక్తి గురించి ఆయన పొగుడుతూ మాట్లాడిన విధి విధానం. కానీ నిన్నటి రోజు అయితే నమో అంటే నాయుడుజీ మోడీజీ అంట. మరి మా అన్న ఎక్కడ జీ? వేర్ ఇస్ మై బ్రదర్? ఆయన ఆ రోజు చేయి పట్టుకుంటేనే కదా అటు లోకేష్ గారు ఇటు బాలకృష్ణ గారు బయటకు వచ్చింది. వేర్ ఇస్ మై బ్రదర్? మీరు 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఒక్కరు రాలా. ఒకవేళ అరెస్ట్ చేస్తారన్న అనుమానంతోనే మా అన్నని రోడ్డు మీద నిర్బంధిస్తే ఏది తాకలా తెలుసా? ఏ పోలీస్ అధికారి కూడానండి పొర్రపాటున కూడా చెయ్యి కూడా వేయలే. అది జగన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇచ్చే గౌరవం అవ్వచ్చండి. ఆయన్ని టచ్ చేయకండి, ఆయనకి ఇది ఇది అని చెప్పండి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, లేకపోతే ఆయన కోసం వచ్చి మళ్ళీ ఇదంతా గొడవలు జరుగుతాయని, వాట్ ఎవర్ ఇట్ మే బి. జగన్ రెడ్డి గారు కూడా అంత అమానుషంగా అరెస్ట్ చేసేయండి, ఏతు లోపలేయండి ఎప్పుడు అనలేదండి మీరు గమనిస్తే. ఎందుకంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, ఆయన అభిమానులతో వాట్ ఎవర్ ఇట్ మే బి అసలు ఎక్కడ టచ్ చేయలేదండి ఏ పోలీస్ అధికారి. ఆయన నేల మీద పడుకున్నా గానీ చెయ్యి కూడా వేయలా. మీకు ఆ విజువల్ చూస్తే ఆయన తాకల. సార్ లెగండి సార్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది సార్, సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, సరే చూడండి సార్ క్రౌడ్ పెరిగిపోతుంది సార్, పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది సార్, మీరు ఇలా రాకూడదు సార్, ఇలా ఇబ్బంది సార్, ఇంకొకటి సార్ అలా వెళ్ళండి సార్ అంటే జనాల క్రౌడ్ పెరిగే వరకు అక్కడ ఉండి, జనాల క్రౌడ్ పెరిగాక ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి ఏ ఇబ్బంది కలగనివ్వకుండా ఆయన ఆఫీస్ దాకా వెళ్లే వరకు కూడా భద్రత ఆయన అభిమానులే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా ఇచ్చిందండి. మీరు ఒకటి గమనిస్తే కర్నూలులో సుగాలి ప్రీతి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు కవాతులు చేసినారండి, అంటే ర్యాలీలా చేసినారనమాట. ఆ ర్యాలీల ఆంతర్యం ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయాలా, మీరు చేయలా నేను చేస్తా, మీరు చేయలా నేను చేస్తా. ఆ ర్యాలీలకి పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? ఆ మాదిరిగా మీటింగ్లు పెట్టనీకి, స్టేజ్లు కట్టనీకి అప్పుడున్న ముఖ్యమంత్రిని రే జగన్ రెడ్డి అనుకుంటా
వాగ్వివాదం పెడుతుంటే ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చినారు సార్? జగన్ అప్పుడున్న ఇచ్చాడు. ప్రభుత్వమే కదా. అవును. అప్పుడున్న ప్రభుత్వమే కదా. ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కవాతులు పెట్టుకుంటే పర్మిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఫేమస్ అయిపోతారు, నేను తగ్గిపోతాను, ఇతను నన్నే నిందిస్తున్నాడు, నన్ను నిందించడానికి ఆ నా అదే అంటే నన్ను నిందించడానికి స్టేజ్లు కట్టుకోవడానికి నేను పర్మిషన్ ఇవ్వడం ఏంటి అనుకోలేదండి. ఉమ్, అనుకోలే. అంటే రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఆర్టికల్ 19 ఉందో, రైట్ టు మూవ్‌మెంట్ ఎలా ఉందో అలాగే చక్కగా అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళు మాట్లాడుకున్నందువల్ల నా ఓటింగ్ తగ్గదు. ఒకరు ఉమ్, మాట్లాడుకున్నంత మాత్రాన నా విలువ తగ్గదు. ఒకరు నాతో రానంత మాత్రాన నా ఓటమి కాదు. అది నా ఓటమి కాదు. నాతో వచ్చే వాళ్ళు వస్తారు. వెళ్ళే వాళ్ళని నేను ఆపను. వెళ్ళే వాళ్ళని నేను ఆపను. ఆ స్ట్రాటజీ ఉంది చూడండి. అది వండర్ఫుల్ సార్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చేసినారు. మీరు చూస్తే పులివెందల్లో కూడా సునీతమ్మ గారో లేకపోతే షర్మిలమ్మ గారో వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేసినారు. ఎక్కడ ఉమ్, నిర్బంధన లేదు చూసినారా? అవును. ఎందుకు నిర్బంధించలా? వాళ్ళొస్తే ఓటింగ్ తగ్గిపోతుంది, వాళ్ళొస్తే ఓటింగ్ పక్కకు పోతుంది, అలా ఏం ఉండదు కదా. అవును. ఆయనకి ఒక ఓటు పోతుందన్న భయం, ఓడిపోతానన్న భయం ఆయనకి లేదు సార్. ఎవరైనా ఓడిపోతే నన్ను ఓడించినారు, ఇంకోటి ఇంకోటి ఉమ్, ఇయన్నీ అంటారు. ఆయన పోతే పోతది, ఏమవుతది, ఓడిపోయినా పోతది, ఇంకేముంది ఒక 5 ఏళ్ళు, ఇంకా గిర్రని తిరిగితే ఒక 3 ఏళ్ళు, ఇంకా మళ్ళీ వస్తే ఒక 2 ఏళ్ళు. అబ్బా! ఎవర్రా నాయనా! ఆ గట్స్ ఏంటి? ఆ ధైర్యం ఏంటి? ఎవరైనా ఓడిపోతే వాళ్ళు ముగ్గురు కలిసినారు, ఓడిపోయినారంటే ఇప్పుడు చూడండి, ఉమ్, పరకాల ప్రభాకర్ గారు రిపోర్ట్ చూస్తే ఇప్పుడు కూడా జగన్ గారు ఓడిపోలేదేమో. అవును. సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 2 వరకు ఎవరన్నా ఓటర్లు లైన్ లో నుంచుంటారా అండి? అలా అవును. నుంచుంటే వాళ్ళకి తిండి, తిప్పలు, వాష్‌రూమ్ ఇవన్నీ ఉండవా అండి? అవును. అందులోనూ ఒక నిమిషానికి ఎన్ని ఓట్లు పోలింగ్ అవుతాయి? ఇలా నొక్కి, ఉమ్, ఇలా నొక్కి వెళ్ళిపోవడానికి అదేమి పథకాలు ఇచ్చే బటన్ కాదు కదా. అవును. అది బటన్ నొక్కాలి, ఆ ఎమ్మెల్యే ఓటింగ్ వేయాలి, మళ్ళీ వెళ్ళాలి, ఆ సైరన్ మోగాలి, మళ్ళీ ఓటింగ్‌కి వెళ్ళాలి, మళ్ళీ ఎంపీ ఓటింగ్ వేయాలి, వాళ్ళు ఇచ్చే స్లిప్పులు చూసుకోవాలి, వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేసుకోవాలి. ఒక మనిషి లోపలికెళ్ళి పూర్తిగా బయటకు వచ్చే వరకు ఇంకొక మనిషిని లోపలికి పంపించరు అంటే దాని ఉమ్, అర్థం ఒక ఓటు వేయడానికి ఒక నిమిషం పైన టైం పడుతుంది అని. ఎగ్జాక్ట్లీ. అందులోనూ కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అన్ని చెప్పాలా? అమ్మా, మీరు ఊరికే అక్కడ మీ నాయకుడు కనపడ్డు, సింబల్స్ కనపడతాయి తెలుసా? ఏం సింబల్స్ చూసుకోండి. మీకు అన్ని అవగాహన ఉంది కదా. ఊరికే అక్కడ అది లేదు, ఇది లేదు అనుకోండి, ఏదంటే అది నొక్కుకోకండి. మీరు ఆలోచించుకొని లోపలికెళ్ళి మీ నాయకుడు కనపడ్డ అక్కడ సింబల్స్ కనపడతాయి అంటూ చెప్తుంటారు కొంతమందికి. అవును. సో ఒక్కొక్కసారి పగలైతేనండి మీరు నమ్మరు. మేము ఓటు వేయడానికి వెళ్తే 4 గంటలు పట్టిందండి టైము. ఏంటి అంటే లోపల మిషన్లు పని చేయట్లేదంట. పగలు పని చేయని మిషన్స్ ఆ, అర్ధరాత్రి నిమిషానికి 6 ఓట్లకి ఎలా పని చేసింది? క్యూ అదే లైన్ కదా. లో ఎండ సార్, విపరీతమైన ఎండ టైంలో ఉమ్, నువ్వు ఓటు టైం పడుతుంది ఏంటంటే కొంచెం మిషన్ ప్రాబ్లం వచ్చిందండి. అంటే మిషన్ ప్రాబ్లం ఉమ్, రావడం ఏంటి? అసలు అర్థం కాల. ఎందుకంటే లోపల ఓటేస్తే అది సైరన్ రావట్లేదట, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందట అని ఓటుకి చాలా టైం పట్టేసింది సార్. పగలు నడవడానికి కూడా ఓపిక లేనటువంటి మిషను అర్ధరాత్రులు 11:45 నుంచి 2 వరకు పరిగెట్టింది. పిటి ఉష రన్నింగ్ రేస్ లో పరిగెడతారు చూడండి, ఆ మాదిరిగా ఉమ్, పరిగెట్టింది. ఆయన ఎవరు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం మిషన్ పగలు కొడితే మాకు కోపం వచ్చిందండి. ఉమ్, ఎందుకు పగలగొట్టారు? లోపల ఒకే వ్యక్తిని నుంచొని ఓటు టక 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 వేసేసుకుంటున్నాడు. అవును. ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే ఆ కోపం వ్యక్తుల మీద కాదు, మిషన్ ఇలా చేస్తారా, ఓటింగ్ ఇలా చేస్తారా అంటూ పగలు కొట్టినాడేమో అనేటటువంటి అవగాహన ఇప్పుడు వస్తుంది. ఎందుకు ఆ మిషన్ పగలు కొట్టాడు, అవును. ఒకళ్ళు ఇలా జరుగుంటుందేమో అని అనిపిస్తుందండి. నిన్నటి రోజు పార్లమెంట్ సాక్షిగా ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినటువంటి ప్రశ్న, 5 ఉమ్, కేజీల బియ్యం కోసం కూడా మీరు వేలిముద్ర వేయించుకుంటారే, అవును. లేకపోతే మీ హెల్త్ కి వెళ్ళినప్పుడు వేలిముద్ర వేయించుకుంటారే హెల్త్ కార్డుకి సంబంధించి, ఉమ్, అంటే మీ ప్రతి దాంట్లో వేలిముద్ర అనేది అవసరం. ఉమ్, కానీ ఓటుకి వేలిముద్ర లేకపోతే ఎలా? అంటే ఉమ్, ఒకసారి వేలిముద్ర వేసి ఓటు వేసినోడు మళ్ళీ ఓటు వేయకూడదు కదా. అవును. సో అట్లా ఓటు హక్కుకు కూడా వేలిముద్ర తీసుకోవాలి. అప్పుడు ఓటు దొంగలించబడదు, ఓటు పారదర్శకంగా ఉంటుంది అంటూ ఒక ఉమ్, విద్యావంతుడైనటువంటి ఎంపీ, ఒక యువకుడైనటువంటి ఎంపీ అడిగినాడండి. చాలా అవును. గొప్పగా అనిపించింది. ఎందుకంటే మనం 5 కేజీల బియ్యం కోసమే వేలిముద్ర వేయండమ్మా, మీకు పథకం వచ్చిందా వేలిముద్ర వేయండమ్మా. సో ఇలా వేలిముద్ర అనేది ఎంత అవసరం అనేది మనకి తెలుస్తున్నప్పుడు, ఈవెన్ దో మరి దీనికి ఓటు హక్కు కూడా వేలిముద్ర ఉంటే బాగుంటుంది. అప్పుడు ఓటు చోరీ అనేది జరగదని నా ఉద్దేశం సార్. సో యా. వాట్ ఎవర్ ఇట్ మే బి, పవన్ కళ్యాణ్ గారి మాట కూటమిలో నెగ్గట్లేదేమో,
ఆయన చెప్పాలనుకున్నవేమీ చెప్పలేకపోతున్నాడేమో. ఎందుకంటే నిన్నటి రోజు ఒకటి రెహమాన్ గారు ఒకటి జరిగిందండి. ఏదంటే రౌండ్ టేబుల్ సమావేశం అవును. 40,000 ఎకరాల భూమికి వ్యతిరేకంగా. ఎస్, యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ. అనే దానికి హాజరయ్యానండి. మీరు ఎందుకంటే పార్టిసిపేట్ చేశారు కదా. గతంలో గతంలో అదే సభలో వడ్డే శోభనాద్రీశ్వరరావు గారితో పాటుగా జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. అంటే 33,000 ఎకరాల భూములకి సంబంధించి వ్యతిరేకత, పర్యావరణం తింటుంది అంటూ బొలిశెట్టి సత్య గారు ఉన్నారండి. కానీ అవును. ఈసారి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాక ఆయన ఎందుకో రాలేకపోతున్నాడు, ఆయన ఎందుకో దీన్ని ఆపలేకపోతున్నాడు. కానీ దీనికి సమర్థించలేదు, అలా అని విమర్శించను లేదు. ఇది తెలియని సందిగ్ధ ప్రశ్న అండి. ఎనీవే ఆయన సిద్ధాంతాలు మాలో ఉన్నాయి. మా సిద్ధాంతాలు ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించడం. సో నేను వెళ్ళానండి. అదే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారి పక్కన కూర్చొని చక్కగా ఏదైతే 40,000 ఎకరాల భూములు ఇచ్చే రైతుల నుంచి భూములు తీసుకోవాలనుకున్న రాజకీయ నాయకులని 3 ప్రశ్నలు వేసినానండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్తే, లేకపోతే ఈ 3 పనులు మీరు చేస్తే మీకు భూములు ఇవ్వడానికి రైతులు ఎక్కడ ఇబ్బంది పడరు, హ్యాపీగా భూములు ఇచ్చేస్తారు. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఏదైతే అంటే 3 పీలు మీకు తెలుసు కదా, పిపిపి పద్ధతి విధానం. పిపిపి పద్ధతి విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తానన్నారు కదా, అది ఎందుకు ఆగిపోయింది? ఎందుకు టెండర్లు ఎవరు వేయట్లేదు? టెండర్లు వేసిన వాడు ఒకవేళ ఐపీ పెట్టేసుకున్న వాడి బిజినెస్ కేమీ ఒక్కొక్కసారి లాస్ ఉంటది కదా. టెండర్లు వేసే దళారులు ఎందుకు ముందుకు రావట్లా? పోనీ ఎవరు ముందుకు రావట్లేదు? ఒకవేళ జగన్ రెడ్డి గారు వస్తారని అని అనుకోండి, మీ ఉన్నారు కదా మంత్రి నారాయణ గారు, మెడికల్ కాలేజీల సంస్థాపకులు, వ్యవస్థాపకులు, మరి ఆయన ముందుకు రమ్మనాల్సింది. లేకపోతే బాలయ్య బాబు గారి చిన్నల్లుడు ఉన్నారు కదా, ఆయన గీతం యూనివర్సిటీకి 1,000 ఎకరాల భూమిని, కోట్ల ఖరీదులు, 5,000 కోట్ల ఖరీదైనటువంటి భూమిని ఫ్రీగా ఇచ్చేసినారు కదా. ఆయన అయిపోయారా టెండర్? ఆయన ఏమనిపోయారా? ఎవరు ఇలా, ఎందుకంటే ఎవరు లాస్ అవ్వకూడదని. అంటే మళ్ళీ జగన్ గారు వస్తారు, ఈ టెండర్లు ఆపేస్తారు, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు, అటు ఇటు కాకుండా అయిపోతుంది. అందులో ఆయన చెప్పాడు, టెండర్ వేసిన ప్రతి ఒక్కరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటా, ఒక్క రూపాయి పేమెంట్ కూడా చేయను, ప్రభుత్వం మారగానే దాన్ని ప్రభుత్వ విధానాల్లోనే ముందుకెళ్తుంది, అది ప్రభుత్వ ఆసుపత్రిగానే విడుదల చేస్తాము, ప్రైవేటీకరణ అనేది ఉండకూడదు అని చెప్పినారు. ఇంకెవరు ముందుకు వస్తారు? అంటే మీరు మాత్రం మోసపోరు, మీరు మాత్రం లాస్ అవరు, మీకు మాత్రం తెలుసు 2029కి మళ్ళీ జగన్ వస్తాడేమో అని ఒక భయం మీలో ఉంది. పాపం 40,000 ఎకరాలు అంటే భూములు అడుగుతున్న రైతులు పాపం, అంటే వాళ్ళు మోసపోయినా పర్లేదా? అందుకే నేనేం చెప్పానంటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోయాక మా దగ్గరికి రండి, కాలేజీలు కూడా పూర్తి అయిపోవాలి, అప్పుడు రండి. అదే మాదిరిగా 29కి గెలిచి మా దగ్గరికి రండి. అదే మాదిరిగా ఈ 33,000 ఎకరాల్లో గూగుల్ సమ్మిట్ ఇక్కడ రాకుండా, అదేంటి గూగుల్ డేటా సెంటర్లు వైజాగ్ వెళ్ళిపోతున్నాయి కదా, ఒక మంచి కంపెనీలు ఇక్కడికి తీసుకుని రండి, కంపెనీలు ఫోర్స్ గా రన్ అవనివ్వండి, ఎంతో మంది దాంట్లో ఉద్యోగాలు చేయనివ్వండి, దాని తర్వాత ఇచ్చేస్తాం. ఒక నమ్మకం అనేది కల్పించాలి సార్. ఉట్టికెక్కనమ్మా ఆకాశానికి ఎక్కుతుందా అని ఎందుకన్నారంటే, ఉట్టికే ఎక్కలేదు దానివి నువ్వు, ఆకాశానికి ఎక్కుతావా? అందుకని ముందు ఉట్టికెక్కండి, అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. ఉట్టిదాకా ఎక్కాడబ్బా, ఇంకేముంది, పెంకులు తెంచుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతాడేమో. పైన పెంకులు ఉంటాయి చూడండి, పల్లెటూర్లలో పెంకుటిళ్లలో ఉట్టి పెడతారు చూడండి, కింద వాళ్ళు ఎవరు తీసుకోకుండా, ఉట్టిదాకా వెళ్ళిపోతే పెంకులు తెంచుకొని ఆకాశం కూడా వెళ్ళిపోతారని ఒక నమ్మకం వస్తుంది. ముందు ఉట్టికెక్కండి. మాయ మాటలు చెప్తూ సెంట్రల్ మినిస్టర్ గారు జనాల్లోకి వెళ్తూ అవి వస్తుంది, ఇవి వస్తుంది, అవి తెస్తాం, ఇవి తెస్తాం, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, 5,000 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వరేవా పట్ట పగలే చుక్కలు చూపించేస్తుంటారు మీరు. సో దయచేసి అమాయకులైనటువంటి రైతులను మోస చెప్పకుండా, ఆ మెడికల్ కాలేజీలు 2029 ఎలక్షన్ అయిపోయాక, లేకపోతే పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం. ఈ లోపు రైతుల దగ్గరకు వచ్చి మాయ మాటలు చెప్పి వారిని మోసపుచ్చకండి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే ఈ రోజు రాష్ట్రానికి కాదు దేశానికి వెన్నుముక. అలాంటి రైతులు ఎందుకు చనిపోతున్నారో ఆలోచించకుండా, చనిపోయిన రైతుకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తానంటే ఎలా స్వామి? ముందు ఎందుకు చనిపోతున్నారు, కారణాలు ఏంటి కనుక్కోండి, వాళ్ళని బతికించండి. చచ్చిపోయాక మీరు ఇచ్చే 1,00,000 రూపాయలు వద్దు, వాళ్ళు ఎలా బతకాలి, ఎలా అభివృద్ధి చెందాలి, పంట నష్టం వస్తే పంట నష్టానికి ఇన్సూరెన్స్ ఉంటుందా, ఇవన్నీ కనుక్కొని రైతుని చైతన్యవంతులు చేయండి, రైతుని రాజు చేయండి. అంతేకాని చనిపోయినోడికి 1,00,000 రూపాయలు ఇస్తాను,
నేను ఆదుకుంటున్నానంటే ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ రాజకీయ నాయకుల ముసుగులో రైట్. అదేదో ఉంటదండి, నమ్మద్దు నమ్మద్దు రన్నో నాయకులని నమ్మితే గుమ్మాని కురిదేసేస్తారు అంటూ ఒక అద్భుతమైన పాట ఉంటుందండి. ఆ పాటలో ప్రతి మాట ఈ రోజు ఆచరణలోకి వచ్చేసిందండి. ఎంత ఆచరణ అంటే మతాల చిచ్చులు పెట్టేస్తారు, కులాల చిచ్చులు పెట్టేస్తారు, ప్రాంతీయ విభేదాలు పెట్టేస్తారు. ఇవన్నీ అసలు ఈ పాట ఇలా ఉంటుంది రాజకీయం అని చెప్పి రాసేసినారేమోనని అనిపించేంత అవగాహన right. అయితే రాష్ట్ర ప్రజలకు వచ్చింది సార్. ఇక రెండోది తుమాటి మాధవరావు గారు ఎమ్మెల్సీ మండలిలో చేసినటువంటి వ్యాఖ్యలు 2018లో నెయ్యి ఫ్లేవర్ కోసం నెయ్యికి ఒక ఫ్లేవర్ తీసుకురావడానికి దొడ్ల డైరీని తర్వాత పరాగ్ మిల్క్ నుంచి దాదాపు 17,750 లీటర్లు ఎంతో నెయ్యిని కొనుగోలు చేశారు. అసలు నెయ్యికి ఫ్లేవర్ ఏంటని చెప్పి ఆయన అడిగిన ప్రశ్నకి పయ్యవలకేశ్వర సమాధానం చెప్పకుండా ఆయన కాస్త ఆవేశపడిపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అదే నాకు అర్థం కాలేదు సార్. 87,000 అంటే 87,750 కేజీలు, 87,750 కేజీలటువంటి నెయ్యి, ఫ్లేవర్ నెయ్యి. అరే స్వామికి పెట్టే దాంట్లో నెయ్యి కలపలేదా? అంటే క్వాలిటీ అంటే నెయ్యిలో నాణ్యత లేకుండా కల్తీ నెయ్యిలు అంటుంటే నిన్న మాధవరావు గారు చెప్పారండి క్లారిటీగా. కల్తీకి నాణ్యతకి తేడా ఉంటది. కల్తీ అంటే ఏదో కలిపేసినారు, కలపకూడదని కలిపేసినారు, దాన్ని కల్తీ అంటారు. నాణ్యత లోపం అంటే క్వాలిటీ తగ్గించినారు. ఫర్ సపోజ్ డబ్బున్నవాడు ఎర్ర పాల ప్యాకెట్ కొనుక్కుంటారు, కొంచెం డబ్బు లేని వాడు బులుగ్ కలర్ పాల ప్యాకెట్ కొనుక్కుంటారు. బులుగ్ కలర్ పాల ప్యాకెట్ లో శాతం తక్కువ ఉంటది, అది టీలకి కాఫీలకి టిఫిన్లకి వాటికి బాగానే ఉంటదేమో బహుశా. ఆ రెడ్ కలర్ పాల ప్యాకెట్ అయితే మేము తోడు పెట్టడానికి వేస్తామండి, అంటే చిక్కగా వస్తుంది పెరుగు అని. ఆ బ్లూ కలర్ పాల ప్యాకెట్ లో పాలతో అంత చిక్కగా పెరుగు రాదండి. సో ఆ క్వాలిటీ, ఆ నాణ్యత ఎక్కువ తక్కువ అనేది పల్లెటూరులో ఉండేవాళ్ళం కాబట్టి మాకు శాతాన్ని బట్టి పాల కాస్ట్ ని డిసైడ్ చేసేస్తారండి. సో శాతం ఎక్కువ ఉంటే ఎక్కువ రేటు, శాతం తక్కువ ఉంటే తక్కువ రేటు, అట్లా ఉంటదండి. శాతం అంటే నాణ్యత మీ భాషలో. సో ఇప్పుడు కల్తీ కల్తీ అనే పదం అక్కడ లేదు, నాణ్యత లోపం అనేది ఉంది అంటున్నారు. ఇందాపూర్ కంపెనీ ఏమి మన ఊరు పక్క ఊరు కాదు, 800 కిలోమీటర్ల అవతల. రూల్స్ ని ఛేదించడం అనేది ఎంత ఇంపార్టెంట్ గా ఛేదించినారు అంటే, ఎవరి కోసం ఛేదించినారు అంటే ఎవరి కోసమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే ఆలోచించాల్సింది ఏంటంటే 4 ట్యాంకర్లలో నాణ్యత తగ్గిందని వెనక్కి పంపిస్తే 4 ట్యాంకర్లు 8 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయి, 8 కిలోమీటర్ల అవతలకి వెళ్ళిపోయి ఏదైతే మహారాష్ట్రలో ఉండేటువంటి ఇందాపూర్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ గా రాలేదండి. కాళహస్తి పెట్రోల్ బంక్ దగ్గర 4 ట్యాంకర్లు ఆగి ఉన్నాయట. అక్కడికి వెళ్ళాక పేర్లు మార్చుకొని మళ్ళీ అవే ట్యాంకర్లు వెనక్కి వచ్చినాయట. అప్పుడు నాణ్యత ఎలా అయిపోయింది అంటే, ముందు 4 రోజుల క్రితం లేని నాణ్యత తర్వాత ఎలా రెక్టిఫై అయిపోయింది? ఆశ్చర్యం. వీటి గురించి మనం అసెంబ్లీ సాక్షిగా చర్చించుకోవాలి. అంతేకాని దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, దేవుళ్ళందరూ గొప్పోళ్లే. ఆ దేవుళ్ళ పేరు చెప్పి మనం గొప్పగా బతకాల్సినటువంటి మనం దేవుళ్ళ విలువలు దిగజారుస్తుంది మానవుడు. సో ఇక్కడ అది ఓకే అయితే, ఇది చూడండి, దొడ్ల పాల డైరీకి సంబంధించి ఫ్లేవర్డ్ గీ అట. అంటే నేది పైన అంటే స్మెల్ కోసం ఫ్లేవర్ చేసేస్తుంటారా? అంటే గార్నిష్ అంటారు చూడండి, మనకి ఎవరైతే ఫుడ్ కి సంబంధించిన దాంట్లో ఉంటారు చూడండి, వంట చేసే చెఫ్లు, వాళ్ళు ఫ్లేవర్లు, చెఫ్లు వాళ్ళు ఫ్లేవర్ చేస్తుంటారు. అంటే స్ప్రే చేస్తుంటారు, వెనిలా ఫ్లేవర్ లేకపోతే చాకో ఫ్లేవర్, ఇవన్నీ ఉంటుంటాయి. అంటే పైన జల్లుతారు, అంటే కింద దాంతో చేయరు, పైన జల్లుతుంటారు జస్ట్. వీళ్ళు ఫ్లేవర్డ్ ఘీ దాదాపు 87,750 లీటర్లు ఫ్లేవర్డ్ ఘీ కొన్నారు అంటే అక్కడ ఆల్రెడీ అప్పటి వరకు ఘీ వాడలేదనే కదా అర్థం. 100% అండి. అసలు ఘీ వాడకుండా, అది కూడా 2018లో 2018 అదే డేటు టైం తో సహా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ బిల్లులు సార్, ఎవిడెంట్రీ. వాళ్ళు చెప్తారు చూడండి, అదేంటది హార్పిక్లు అవన్నీ కొనేసినారంటే, అయ్యా స్వామి అవన్నీ కొన్నాం అవన్నీ కొన్నాం వాళ్ళ అంటే ఇంటెంట్ అంటారండి. ఇంటెంట్ అంటే వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారో ఇంటెంట్ అంటారు. నేను హోటల్లో అంతకుముందు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఆ ఇంటెంట్ అన్న పదాన్ని వినేదాన్ని. అయితే వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారో తెలుసుకున్నారు, కానీ వీళ్ళు ఏమేమి కొనుక్కున్నారో దాయలేరన్న విషయం వీళ్ళకి తెలియట్లా. వాళ్ళ ఇందాపూర్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి కొనుక్కున్నారో అవి బయటికి తీసుకొచ్చి, లేకపోతే గతంలో ఉన్నవి బయటికి తీసుకొచ్చి
బోలే బాబా డైరీ ఇవి బయటికి తీసుకొస్తున్నారు, కానీ ఆ బోలే బాబా డైరీకి సంబంధించి ఇవి కొన్నారు, హార్పిక్, తర్వాత బాత్రూమ్ కి వాడేవి ఇవన్నీ కొన్నారని లిస్టు తెచ్చారు. స్వామి అవన్నీ కొన్నారు, కానీ వాళ్ళే మా ఇంట్లో కూడా హార్పిక్ ఉంటది, కొంటాను, కానీ తాలింపుల్లో వేయను, బాత్రూమ్ లో వేస్తాను. సో ఆ లాజిక్ మిస్ అయిపోయారు. ఇప్పుడట ఇందాపూర్ డైరీ అంటే సస్యశ్యామలం గ్రీనరీ 658 రూపాయలు. దాని ఒరిజినల్ రేటే అంత లేదు బయట. టెండర్ చేసేటప్పుడు ఏం చేస్తారు సార్, ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అది కదా కోట్ చేస్తారు. ఎక్కువ రేట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు? క్వాలిటీ కోసమా? క్వాలిటీ కోసమా? దాంట్లో నేను అవి చూస్తే L1 లో ఇది ఉందండి, L2 లో ఇంకొక కర్ణాటక సంబంధించిన మదర్ డైరీ ఏదో ఉందండి. సో 1 by 1 ఉన్నాయండి. వీటన్నిటిలో ఇదే ఎందుకు సెలెక్ట్ చేసినారు అంటే, ఇది మాత్రమే హెరిటేజ్ తో సాన్నిహిత్యంగా ఉంది, ఇది మాత్రమే హెరిటేజ్ అనుబంధ సంస్థగా ఉంది అనే విషయం బయటకు వచ్చిందండి. చూడండి చూడండి, ఎక్కడ స్వామివారు, ఎక్కడ ఇందాపూరు, ఎక్కడ హెరిటేజ్ షేర్లు, ఎక్కడ 100 కోట్ల పరువు నష్టం. అప్పుడప్పుడు ఇలా వీళ్ళు చేసినప్పుడల్లా సార్ బయటపడింది. తీగ లాగితే డొంక కదులుతుందని సామెత ఊరికే లేదు సార్. సోదికి వెళ్తే ఒకటి చెప్పకపోతే ఇంకోటి ఏదో బయటకు వచ్చిందంటారు చూడండి. అట్లా అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు అసలు 2014 నుంచి ఏం జరిగిందో కూడా, అదే ఇందాపూర్ 2016-17లో రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది, మళ్ళీ ఇంకో రూపంలో వచ్చింది, ఇంకో రూపం కూడా వాళ్ళదే, ఈ రూపము వాళ్ళదే, ఏ రూపమైనా వాళ్ళదే. వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు వాళ్ళదే అమ్ముడుపోతాయి. ఇంకోటి ఏంటంటే వైష్ణవి డైరీ, ఒక గేటు మీద వైష్ణవి డైరీ, ఒక గేటు మీద సంఘం డైరీ. ఇది ఫోటో తీసి పేపర్ లో పడగానే ఇమీడియట్ గా అర్ధరాత్రులు టార్చ్ లైట్లు వేసుకొని పెయింట్లు. దీన్ని చూసి అచ్చెన్నాయుడు గారు పెయింట్లు వేసినంత మాత్రాన కలిసిపోతాయా అధ్యక్ష, విడిపోతాయా అధ్యక్ష, ఆన్లైన్ లో తీసేసినంత మాత్రాన సంబంధం లేదంటే ఎలా అధ్యక్ష అంటూ ఈయన ఇరికిస్తారా, సేవ్ చేస్తారా ఆయనకే తెలియదు, ఆయన కంగారులో. సో అసలు చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుందండి. తెలుసుకునే కొద్దీ తెలుసుకోవాలనుకునేంత సబ్జెక్ట్ ఉందండి దీంట్లో. ఎంత మోసం, ఎంత దగా, ఇదంతా కూడా ఒక ఆర్థిక మూలాలు నిలబడడం కోసం, అంటే బాగా డబ్బుని పెంచుకోవడం కోసం. ఏం చేసుకుంటారు? వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్తారు, ఎంత తీసుకెళ్తారు, ఏమిచ్చి పోదాం అనుకుంటున్నారు సొసైటీకి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారండి. ఇదంతా తప్పు చేస్తే చేసినారు. మీ డైరీ రేట్ల కోసమే మీరు 658 కోసం బోలే బాబా ని క్యాన్సిల్ చేయండి, ఇందాపూరు డైరీకి ఓకే చేసుకోండి. అలా చేయకుండా వీళ్ళు చేసిన తప్పేంటంటే, బోలే బాబా డైరీలో పంది కొవ్వు ఉంది, గొడ్డు కొవ్వు ఉంది, ఇదంతా జగన్ రెడ్డి గారే కలిపారు, ఇదంతా జగన్ రెడ్డి గారే చేశారు అంటూ హిందువుల ఓటింగ్ కోసం, హిందువుల మనోభావాలతో ఆడుకున్న పరిస్థితికి దిగజారి ఈ రోజు హిందూ ఓటింగ్ వీళ్ళకి రాకపోగా హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ హిందూ వ్యతిరేకంగా ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి అండి. హిందువులు గొప్పవాళ్ళు అని తెలియజెప్పడం కోసం బైబిల్ పట్టుకున్నారు అంటూ వైవి సుబ్బారెడ్డి గారి భార్యని అసెంబ్లీలో చూపిస్తూ క్రిస్టియాలిటీ మనోభావాల్ని దెబ్బతీసినారండి. ఇవాళ రోజైతే ఏదో సాక్షి పేపర్ లోని కథనం ఏదో చూపిస్తున్నారు, ప్రభువా క్షమించు. సార్ మీరు ముస్లింస్, నేను హిందువుని, చర్చిలో వాళ్ళు మోకరిల్లిచ్చి ప్రతిరోజు అడిగే పదం అదే సార్, ప్రభువా ఏమన్నా తెలిసి గాని తెలియక గాని తప్పులు ఏమన్నా చేస్తే నన్ను క్షమించు అంటారు కదండి. మనము మనసులో అనుకుంటాము, దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ వాళ్ళు ఓపెన్ గా చెప్తుంటారు, ఓపెన్ గా చెప్తుంటారు, ప్రభువా క్షమించు, ఇలా ఉంటది. ఆ పదాన్ని తీసి చూసినారా, ప్రభువుని కూడా మోసం చేసినారు, ప్రభువుని క్షమించమంటూ ఏంటంటో చాలా పదాలు వాడేస్తున్నారు. మనం దేవుళ్ళ ప్రస్తావన తీసుకురాకూడదు, తప్పసలు. ఆయన మనము ఆ మతం కాకపోయినా చెప్తున్నాను సార్, ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే చివరి సెకన్ వరకు కష్టపడిన వ్యక్తి ఎవరన్నా ఉంటే, ఒక దేవుడు ఎవరన్నా ఉంటే అది జీసస్ సార్. పుట్టిన దగ్గర నుంచి, తల్లి కడుపులోంచి బిడ్డ జన్మనిచ్చిన దగ్గర నుంచి దేవదూతలు ఇతనే రాజు అన్నప్పటికీ, ఆ రాజు పాపం ఒక గొర్రెల కాపరి దగ్గర అక్కడ జన్మని, తర్వాత ఆ రాజు నుంచి ఎదుర్కోవడానికి ఆ తల్లి పడిన కష్టాలు, ఇవంతా సార్ మనం ఏ మతమైనా కానివ్వండి, ఆ సినిమా చూస్తే, ఏదైతే జీసస్ కి సంబంధించిన ఒక సినిమా చూస్తే అలా కళ్ళమ్మడి కారిపోతుంటది సార్. ఆఖరికి సిలువ మీద ఆయన్ని
సిలువతో ఆయన మోపించి తీసుకువెళ్తున్నప్పుడు కూడా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అంటూ ఒక నినాదం ఉంటదండి. అది మనసును కలిచివేసిద్ది. సిలువ మీద ఆయన నుంచోబెట్టి మేకులతో గుచ్చుతుంటే, రక్తం కారుతుంటే కన్నీటి పర్యంతం అయిపోతుంటారండి. మనకెందుకు సార్? ప్రతి ఒక్క దేవుడు, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఆ దేవుడు గొప్పవాడే. మనం పూజించం. మనం మనం ఈ గోవిందుడిని పూజిస్తాం, కృష్ణుడిని పూజిస్తాం, మీరు అంతే అల్లాహ్‌ని కదా. పూజిస్తాం. అంత మాత్రానికి ఆయన మంచివాడు కాదని మనం చెప్పకూడదు. తప్పది. అవును. కళ్ళ ముందు జరిగిన చరిత్ర అది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. మనం మాట్లాడకూడదు. తప్పు. రైట్. జీసస్ గొప్పవాడు, వదిలేయాలి. మనం రైట్. అసెంబ్లీలో పొదుగుకుల ప్రస్తావనలు ఎందుకు? ఆ 10 రూపాయలు కోవా బన్నోడు భయపడిపోవాల్సినంత పరిస్థితి ఏంటి? ఇది సెక్యులర్ రైట్. కంట్రీనే కదా, మనతో పాటు పుట్టిన వాళ్ళే కదా, అందరూ కలిసి బతకాలి కదా. ఒకరికొకరికి అనుమానాలు, భయాలు, మత విద్వేషాలు. దయచేసి రాజకీయ నాయకులు ఓటింగ్ కోసం రెచ్చగొట్టకండి. మీతో పాటే కలిసి పుట్టారు, మీతో పాటే కలిసి పెరుగుతాము అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పు సార్. సో దయచేసి రాజకీయంలా చెయ్యండి కానీ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని, మతాలను అడ్డం రైట్. పెట్టుకొని తప్పు చేసినప్పుడు కులాల వెనకాల దాక్కోవాల్సిన అవసరమేం లేదండి. అందరూ రైట్. ప్రశాంతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలండి. రైట్. లాస్ట్ ప్రశ్న మేడం. ఇటీవల చూశారు చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో అనేది ఒక జన సైనికుల ఆందోళన, ఆవేదన వ్యక్తమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే లోకేష్ని సీఎం పీఠం మీద కూర్చోబెడతారనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే, నిజంగా ఏ అయితే ఊహాగానాలు వస్తున్నాయో అవే జరిగితే జన సైనికుల పరిస్థితి ఏంటి, జనసేన పరిస్థితి ఏంటంటే మీరేం చెప్తారు? సార్ ఈ మధ్య నాకు ఒక డౌట్ వచ్చింది సార్. నేనంటే ఏదో ప్రశ్నించినాను, ఫ్లెక్సీ కట్టకూడదు, కర్రలు పట్టుకోకూడదు అంటూ బయటకు వచ్చినాను. బయటకు వచ్చినప్పుడు నేను ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది నా వ్యక్తిగత విషయం. రైట్. నేను ఒక న్యాయవాదిని. కానీ పార్టీలో ఉండేటటువంటి కిరణ్ రాయల్ అనే వ్యక్తి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఏమని ఇచ్చినాడంటే, మాకు 70 సీట్లు కావాలి, మా దమ్ముంది, మేము లేకపోతే టీడీపీ లేదు. ఏంటిది? ఏంటి కొత్త డ్రామా? 70 సీట్లా? 70 సీట్లు మనకి ఇస్తారా వాళ్ళు? అరే వాళ్ళ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మన నాయకుడు కలిసి సంఘీభావం తెలియజేసిన మనకిచ్చే 23 సీట్ల కోసం నానా కష్టాలు పడి చిట్ట చివరి వరకు ఎవరికి ఇస్తారా ఎవరికి ఇవ్వరా అని తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి 11 సీట్లే ఇచ్చారు, కానీ మన మనోభావాల కోసం 23గా చవి చూపించారు. వాళ్ళు అనుకున్నట్టుగా 11, మన అవును. కోసం 25, దాంట్లో మళ్ళీ బీజేపీకి 2 త్యాగం 21. అవును. ఎట్లా రైట్. 21 10 ఎవరివి? మండలి బుద్ధప్రసాద్ గారు ఎవరు? అవును. భీమవరం ఎమ్మెల్యే గారు ఎవరు? వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతానన్న వ్యక్తిని టీడీపీలో కాదు మీరు జనసేనలో జాయిన్ అవ్వండి, అక్కడ టికెట్ తీసుకోండి అన్న వాళ్ళు ఎవరు? రైల్వే కోడూరు అభ్యర్థి ఎవరు? అవును. ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ వస్తూ జనసేన పరువు తీసేసినాడంటే జనసేన పరువు తీయడానికి ఎవరైనా? ప్రజారాజ్యం నుంచి జెండా మోసినోడా? అన్నంటే అభిమానం గల్లవాడా? అన్నకి పని చేసినోడా? అన్న ఓడిపోయినప్పుడు అన్న వెనకాల నిలబడినోడా? ఎవరతనో? ఆశ్చర్యం అవుతుందండి. అక్కడ నుంచుని గెలవాలి, పోటీ చేయాలనుకున్నారట ఎవరో భాస్కర్ గారని విన్నాను. డాక్టర్ అతను మంచి ఒక గస్టెడ్ క్యాడర్ తో సరి సమానమైనటువంటి ఒక పెద్ద లీడింగ్ కంపెనీలో దాంట్లో వర్క్ చేస్తుంటాడు. అతని కింద ఎంతో మంది స్టాఫ్ ఉంటారు. ఎంతో వాక్చాతుర్యం గల వ్యక్తి, ఎంతో భాషా ప్రజ్ఞానం గల వ్యక్తి, మంచి హైట్, మంచి Right. పర్సనాలిటీ, జనాల్లో ఒక సేవా దృక్పథం, లేకపోతే కొంచెం సర్వీస్ ఓరియంటెడ్. అదంతా కాదని ఇతనికి ఎందుకు ఇచ్చారు? ఈ రూపానంద రెడ్డి గారు అతను ఎవరో ఉన్నారు కదా, మెయిన్ అతను, అతనే కదా ఇతన్ని చూస్తాం. ఎస్ సార్, టీడీపీ ఇన్ఛార్జ్ అతనే కదా ఇతని ఖర్చు, ఇతని మెయింటెనెన్స్ అంతా చూసుకుంది. టీడీపీ ఇన్ఛార్జి మెయింటైన్ చేసినటువంటి వ్యక్తికి జనసేన కోటాలో టికెట్ ఇచ్చి అక్కడ జనసేన గెలిచిందని చెప్పుకుంటూ మనం కాళ్ళు ఎగరేస్తుంటే ఆ పూర్తిగా కాళ్ళు ఎగరేయలేకపోతున్నామండి. అతను మా మనిషి అంటారు ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయ సార్. ఈ ఇష్యూ మీద ఏం చెప్పాలన్నా వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి ఒప్పుకోరు సార్, అది ఓపెన్. కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారట అంటూ నిన్న కూడా బొత్స గారు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం. బొత్స గారును ఆయన తోట తిమూర్తులు గారు అంటున్నారు ఇది నాకు సంబంధం లేని విషయం, అయినా మీరు అడిగారు కాబట్టి ఒకవేళ చంద్రబాబు గారి కేంద్రానికి వెళ్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారంటు మాకు వార్తలు వస్తున్నాయి అని. కానీ సార్ నేను ఒకటి చెప్తున్నాను, అలా చేస్తే ఏదో ఒక మూల బొత్స గారు పోనీలెబ్బా మనవాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని మనస్ఫూర్తిగా సంతోషపడగలిగిన వ్యక్తి బొత్స గారు సార్. అంటే రాజకీయాలకి అతీతంగా ఆ ఫీలింగ్ అనేది ఆయన మనసులో ఉంటుంది సార్. కానీ అలా చేయనిస్తారా? అలా ముఖ్యమంత్రి అవనిస్తారా? లోకేష్ కి పీఠం కట్టబెడదామని చూస్తున్నారు. ఎస్ సార్, 100% వారసత్వ రాజకీయాలని వ్యతిరేకించేటటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు
ఈ రోజు వారసత్వ పరంగా లోకేష్ గారికి అవకాశం కల్పిస్తారా? ఆయన అవకాశం కల్పించినప్పుడు ఆయన చూస్తా ఊరుకుంటారా? ఈ కిరణ్ రాయలు ఎందుకు 70 సీట్లు అంటున్నాడు అంటే మళ్ళీ విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోదాం అనుకుంటున్నారా? విడిపోతే నేను చెప్తున్నాను సార్, మీ పరిస్థితి ఎలా ఉంటదంటే నా పరిస్థితి లాగే ఉంటది సార్. దయచేసి కలిసే ఉండండి. విడిపోతే నెత్తిన రూపాయికి పెడితే పావలకు కూడా చల్లదంటారు అదే టీడీపీ వాళ్ళు మిమ్మల్ని. ఇప్పటికే కిరణ్ రాయలు సరే అంటూ ఎవరో నవీన్ కుమార్ గౌడ్ అంట ఫేస్బుక్ లో పోస్టులు పెట్టి బూతులు తిట్టేస్తున్నాడు. టీడీపీ పార్టీ అవసరం ఉన్నంత వరకు వాడుకుంటుంది సార్. వద్దు అనుకొని వాళ్ళు బయటికి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ ఎక్కడా కూడా బతకలేక మనుగడ లేక వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బ తీసే వరకు వేటాడుతుంది సార్. పోతే పోనీ లేబ్బా, పోతే పోనీ ఏమవుతుంది అనేంత త్యాగశీలి బుద్ధి వారికి ఉండదండి. నేను చెప్తున్నాను కదా, నేను పడుతున్నాను బాధ. దయచేసి అన్న మీరు బయటికి రాకండి, మీరు కూటమిలోనే ఉండండి. ఇంకా 3 ఏళ్లు ప్రభుత్వం ఉంది. నేనేదో న్యాయవాదిని, నా వృత్తి నేను చేసుకొని బతుకుతాను. మీరు కూటమిలోనే ఉండండి. ఊరికే 70 సీట్లు కావాలి, 80 సీట్లు కావాలి, ముఖ్యమంత్రిని లోకేష్ అవనివ్వను, ముఖ్యమంత్రి నేనే అవుతానంటే మీకు కూడా నా పరిస్థితే వస్తుంది. 40,000 ఎకరాలకి మీరు ఎక్కడ ఎదురు చెప్పలా. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీరు రైతుల పట్ల నిలబడాల్సిన మీరు కూడా ఎదురు చెప్పలా. పాపం తల ఒగ్గి ఉన్నారు. 500 కోట్లు లేకుండా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తానంటే మీరు ఎదురు చెప్పలా. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. ఎవరు బాబు సొమ్మని ప్రభుత్వ ఖజానాలో డబ్బుని 1750 కోట్లు ఎన్టీ రామారావు విగ్రహం పెడతానంటే కూడా మీరు అడ్డు చెప్పలా. కూటమి ధర్మాన్ని కాపాడుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు తీసేసుకున్నాడని చెప్తున్నా సరే, 100 కోట్లు కొట్టేశాడని చెప్తున్నా సరే, మీరు ఎక్కడ కూటమి ధర్మాన్ని విఘాత పరచల. అన్నిటికీ ఓదార్పుగా ఉన్నారు. ఒక్క అడుగు బయటకు వేసినారంటే గతంలో 2014-19 నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు తాలిని చల్లిని మీ కుటుంబాన్ని ఎంత దూషించినారో మీకు తెలుసు. మీరు దయచేసి కూటమిలోనే కలిసి ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. 70 సీట్లు 80 సీట్లు ఆశిస్తే మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది. సో ప్రయత్నించండి. మీ వాదన, మీ విధానాలు ఎలా ఉంటాయో ఆ విధానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.